హాయ్ లిజనర్స్, నా పేరు సోయా ఖాన్. మరి మీరు వింటున్న ఈ ఆడియో బుక్ పేరు హై వాల్యూ ఉమెన్. ఎప్పుడైనా మిమ్మల్ని మీరే ఒక ప్రశ్న అడిగారా? నా లైఫ్ని ఎలా బెటర్గా మార్చుకోగలను అని. అసలు ఇతరులు నా మాటలను ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదని. నా లైఫ్తో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళల్లో చాలామంది చాలా విషయాలలో నన్ను తేలిగ్గా ఎందుకు తీసుకుంటున్నారు అని. ఇవి కొన్ని లక్షల మహిళల్లో ప్రతిరోజు వచ్చే ప్రశ్నలు. మరి ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానాలే ఒక సాధారణ మహిళను హై వాల్యూ మహిళగా మార్చగలదు. ఏ మహిళకైతే తను ఏంటి అనేది తెలిసి ఉంటుందో, తన లిమిట్స్పై సరైన అవగాహన కలిగి ఉంటుందో, ఆమె ప్రపంచం నుంచి తనకు ఏం కావాలి ఏం వద్దు అనేది కరెక్ట్గా డిసైడ్ చేసుకోగలుగుతుంది. ఒక హై వాల్యూ ఉమెన్ అంటే అర్థం డబ్బు కలిగి ఉండడం, కాస్ట్లీ బట్టలు ధరించడం, లేదా సమాజంలో ఒక ఉన్నత స్థానం కలిగి ఉండడం అయితే కాదు. దానికి అసలైన అర్థం తన దృష్టిలో తను గౌరవించుకోవడం, ఏది కరెక్ట్ అయితే అదే ఎంచుకునే ధైర్యం, నమ్మకం మరియు అర్హత కలిగి ఉండడం. ఇతరులు పొగిడితేనే తను అర్హురాలు అని అనుకుంటారు చాలామంది మహిళలు. కానీ ఒక హై వాల్యూ మహిళకు తెలుసు, తన వాల్యూ అనేది ఇతరులు పొగిడే పదాలలో దాగి ఉండదు. వాల్యూ అనేది వ్యవహరించే క్యారెక్టర్లో ఉంటుంది అని. బై ది వే, ఈ ఆడియో బుక్ ద్వారా కేవలం ఆలోచన విధానంలో కొద్దిపాటి మార్పులతో మరియు ప్రతిరోజు చిన్న చిన్న అభ్యాసాలతో ఒక హై వాల్యూ ఉమెన్గా మనల్ని మనం ఎలా మార్చుకోవచ్చు అనేది నేర్చుకుని లైఫ్ని మార్చుకోబోతున్నాం. నౌ లెట్ మీ బిగిన్ చాప్టర్ 1. మన లైఫ్లో ఫస్ట్ వాల్యూ మనకే. చాలామంది మహిళలు ఇతరుల సంతోషంలోనే తమ సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. బట్ ఇతరుల దృష్టిలో మీకు ఒక వాల్యూ కావాలంటే మొదట మిమ్మల్ని మీరు వాల్యూ ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మార్నింగ్ లేవగానే మొబైల్లో కాకుండా పూర్తిగా ధ్యాస మీరు మీపై ఉంచి 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మీతో మీరే అడగండి, ఈరోజు నేను నా కోసం ఏం చెయ్యగలను అని. మీకు మీరే ఇంపార్టెన్స్ ఇస్తూ అడిగిన ఈ ప్రశ్న మీ మైండ్లో కొత్తగా ఒక చిన్న ఎనర్జీ జనరేట్ చేస్తుంది. ఫిట్నెస్ కోసం యోగా అయినా, మీకు ఇష్టమైన సింపుల్ రెసిపీ అయినా, లేదా మీ మూడ్ను హ్యాపీగా మార్చుకునేందుకు ఫేవరెట్ సాంగ్స్ వినాలనుకున్నా, ఏదైనా కేవలం అది మీకోసం మీరు కేటాయించుకునే సమయంలా ఉండాలి. కొన్నిసార్లు అలసిపోయినప్పటికీ ఇతరుల సంతోషం కోసం మీరు కాదు, కుదరదు అని చెప్పకపోవటం అనేది అసలు రైట్ అయితే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మన లైఫ్లో కొందరు పదే పదే కాల్ చేసి పనికిరాని మాటలతో విసిగించే వాళ్ళు ఉంటారు. కొంచెం ధైర్యం చేసి సరైన తీరులో అలాంటి వాళ్లకు ఇప్పుడు మాట్లాడడం కుదరదని చెప్పండి. ధైర్యంగా చెప్పే మాటలు లేదా చిన్న చిన్న ప్రయత్నాలు కూడా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పెంచడంలో సహాయపడతాయి. దెన్ ప్రతిరోజు కనీసం ఒకసారి అద్దం ఎదుట నిలబడి చెప్పండి, నేను నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ నా సంతోషం అనేది నా మొదటి బాధ్యత అని. ఇది మీకు సిల్లీగా అనిపించవచ్చు, బట్ అలా నిరంతరం చేస్తూ ఉండడం వలన మైండ్ మన మాటలని అంగీకరిస్తుంది. దాంతో మీ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ప్రతిరోజు కనీసం అరగంట మీకు మాత్రమే సంబంధించి మీకు నచ్చిన పని లేదా మీకు ఉపయోగపడే పని చేయండి. ఇది మీకు మీరే ఇచ్చుకునే ట్రీట్ లాంటిది. ఇలా నిరంతరంగా చేస్తూ ఉండడం మీ ఇన్నర్ పీస్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఏదైనా పని మీకు మెంటలీ అండ్ ఎమోషనలీ అలసట కలిగిస్తే మీకు మీరు బలవంతరం పెట్టకండి. కాదు లేదా కుదరదు అని చెప్పడం నేర్చుకోండి. ఇలా ఫస్ట్ మీకు మీరే వాల్యూ ఇవ్వగలిగితేనే మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీకు వాల్యూ ఇస్తారు. నౌ చాప్టర్ 2, హద్దులు నిర్ణయించండి. చాలా శాతం మహిళలు తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ జాబ్ చేసే ప్లేస్లో కూడా ఎందుకు దుఃఖంగా ఉంటారో తెలుసా? హద్దులు అనేవి పెట్టరు కాబట్టి. మీతో కొందరు హద్దు మించి మాట్లాడతారు, మరికొందరు మీ ఫీలింగ్స్ అనేవే పట్టించుకోరు. ఎందుకంటే మీ ఉద్దేశం ప్రకారం రిలేషన్షిప్ ఏదైనా కొనసాగాలి అనుకుంటే నవ్వుతూ సహించాలి మరియు భరించాలి, అప్పుడే సాధ్యం అవుతుందని భావిస్తున్నారు కాబట్టి.
నిజానికి హద్దులు లేని చోట మర్యాద కూడా ఉండదు. మరి మర్యాద లేని చోట మీ మీద మీకే విలువ అంటూ ఉండదు. బౌండరీస్ అంటే అర్థం ఏంటి? ఇది గోడ కాదు, ఇది ఒక తలుపు లాంటిది. అది డిసైడ్ చేస్తుంది దేనికి పర్మిషన్ అంటూ ఉంది, దేనికి లేదు అని, ఎవరు రావచ్చు మరియు ఎవరు రాకూడదు అని. ఈ హద్దు అనే తలుపు ఆపడానికైతే కాదు, మర్యాద కాపాడుకోవడానికి. నా మనశ్శాంతి, నా సమయం, నా ఆరోగ్యం అన్నింటికంటే విలువైనవి అని చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మెసేజెస్ చూసి రిప్లై చేయాలి అనుకున్న ఒక సరైన సమయం, ఫ్రీ టైం అంటూ ఉంటుంది. బట్ వెంటనే సమాధానం ఇవ్వకపోతే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనే మెంటాలిటీ మిమ్మల్ని 24 గంటలు 7 రోజులు ఒక హెల్ప్ లైన్లా మార్చేస్తుంది. ఫస్ట్ గ్రహించాల్సింది, పదే పదే వచ్చే కాల్స్కైనా మెసేజెస్కైనా ఇమీడియట్గా రిప్లై ఇవ్వాల్సిన బాధ్యత అతి ముఖ్యమైనదైతే కాదు అని. రూల్ అనేది పెట్టుకోండి, కేవలం ఒక పర్టికులర్ టైంలోనే ఇలాంటి వాటికి అటెండ్ అవుతాను అని. దెన్ ప్రతి ఒక్కరి లైఫ్లో డామినేటింగ్గా మాట్లాడే వాళ్ళు తప్పక ఉంటారు. మీకు వాళ్ళ మాటల వల్ల బాధ కలిగితే పూర్తిగా రెస్పెక్ట్ ఇచ్చి క్లియర్గా చెప్పండి, నాకు మీ మాట నచ్చలేదు, మరోసారి అలా మాట్లాడొద్దు అని. మీ హెల్త్ బాగలేనప్పుడు, మీరు అలసిపోయినప్పుడు లేదా మీకు ఇబ్బంది కలిగినప్పుడు ఎవరైనా హెల్ప్ అడిగినా కూడా కాదు లేదా కుదరదు అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించకండి. ఎందుకంటే మీ హెల్త్ అండ్ మూడ్ని బ్యాలెన్స్గా పెట్టుకోగలిగితేనే మన అనుకున్న వాళ్లపై మీకున్న బాధ్యతను చక్కగా నిర్వహించగలుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని అవసరాలకు తగ్గట్టు కాదు కుదరదు అని చెప్పడం అనేది గిల్ట్ని కాదు, ఫ్రీడమ్ని నింపుతుంది. బంధుత్వం అనే పేరుతో కొందరు నెగిటివ్ మైండ్ సెట్ గలవాళ్ళు, స్వార్థపరులు, టైంపాస్ చేసేవాళ్ళు ఉంటారు. ఎంతసేపు మనల్ని పలు రకాలుగా ఉపయోగించుకుంటారే కానీ మనకు ఉపయోగపడరు. పైగా అలాంటి వాళ్ల వల్ల మనశ్శాంతి కూడా లోపిస్తూ ఉంటుంది. కేవలం బంధుత్వం ఉందని లెక్క లేకుండా భరించాల్సిన అవసరమైతే లేదు. సరైన హద్దులు పెట్టి పాటించడం అనేది స్వార్థమైతే కాదు. నిజానికి ఇది సరైన నిర్ణయమే కాదు, సరైన జ్ఞానం కూడా. లైఫ్ లాంగ్ కొన్ని గొడవలు కాకుండా లేదా పెరగకుండా ప్రికాషన్ లాంటిది అన్నమాట. ఇప్పుడు చాప్టర్ 3, కొన్ని సీక్రెట్స్ దాచిపెట్టండి. మీ లైఫ్లో జరుగుతున్న ప్రతిదీ ప్రతి ఒక్కరితో షేర్ చేయొద్దు. ఏ మహిళకైతే చెప్పుకునే అలవాటు ఉంటుందో ఆమెను ప్రపంచం అలుసుగా తీసుకుంటుంది. బట్ హై వాల్యూ మహిళకైతే ఎవరితో ఎప్పుడు ఏం చెప్పాలి అనే దానిపై సరైన అవగాహన ఉంటుంది. ఆమె ఎప్పుడైనా మాట్లాడినా ప్రపంచం ఆమెను వినాలనుకుంటుంది. ఎందుకంటే ఆమె ప్రతి ఒక్కరి ఎదుట తన జీవితాన్ని తెరిచిన పుస్తకంలా పెట్టదు. ఇది కలియుగం. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత స్వార్థంతో నిండి ఉన్నారు. ఒకవేళ స్వార్థపరులు మీ లోపాలు తెలుసుకుంటే అవసరాన్ని బట్టి మీకు బాధ కలిగించడంలో లేదా ఉపయోగించుకోవడంలో ఏమాత్రం సంకోచించరు. సో హై వాల్యూ ఉమెన్ ఎక్కువ శాతం మౌనంగా ఉంటుంది. ఎదుటి వాళ్ల ప్రశ్నలకు సమాధానం కూడా కొంచెం ఆగి ఆలోచించి అవసరం అనిపిస్తేనే చెప్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె విలువ ఎదుటి వాళ్ల మాటలలో కాదు, స్వయంగా తన ఉనికిలో ఉంది అని. ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఇతరులలో మిగిలి ఉండాలి అని. కేవలం కొద్దిపాటి పరిచయం ఉన్న ఏ ఒక్కరూ ఆమె గురించి పూర్తిగా తెలుసుకోవడం అనేది అసలు అవసరం లేదు అని గుర్తించుకోండి. ప్రతి ఫ్రెండ్, రిలేటివ్ లేదా తెలిసిన వాళ్ళు నమ్మకస్తులైతే కాదు. సో ఎవరైనా మీ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకున్నా అడిగినా 100% ఇన్ఫర్మేషన్ అస్సలు ఇవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా నీ పెళ్ళి ఎప్పుడు అని అడిగితే మీరు చెప్పాల్సింది నాకు చేసుకోవాలి అనిపించినప్పుడు అని చెప్పండి. దెన్ సోషల్ మీడియాలో లైఫ్కి సంబంధించిన ప్రతిదీ షేర్ చేయొద్దండి. మీరు ఎక్కడ ఉన్నారు, ఏం తింటున్నారు, మీ ఇష్టాలు అయిష్టాలు ప్రతిదీ షేర్ చేయొద్దు. సెకండ్ పాయింట్, ఎదుటివాడు అడగకుండానే మీ ఒపీనియన్ అనేది చెప్పొద్దు. అప్పుడప్పుడు మౌనంగా ఉండడం అనేది మీ ఆలోచన శక్తిని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. గుర్తించుకోండి, మీ లైఫ్ పర్సనల్ విషయాలు దాచిపెట్టడం అనేది ఒక కళ.
ఈ కళ అనేది ప్రతి ఒక్కరి వల్ల అయితే సాధ్యం కాదు. ఎప్పుడైతే మీరు ఇతరులతో కొంచెం చెప్పి కొంచెం వాళ్ళ ఆలోచనకే వదిలేస్తారో అప్పుడు మీరు వాళ్ళ దృష్టిలో కేవలం ఒక మహిళ కాదు, ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్గా మారిపోతారు. నెక్స్ట్ చాప్టర్ 4, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. ప్రతి ఒక్కరికి సంజాయిషి చెప్పుకుంటూ మీ ఎనర్జీ పోగొట్టుకోవద్దు. ఒక హై వాల్యూ ఉమెన్కి తెలుసు ప్రతి చర్చలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని, మరియు ప్రతి నిందకు కన్నీళ్లు పెట్టుకొని బాధపడకూడదు అని. గుర్తించుకోండి, ప్రతిసారి పోట్లాడడం అనేది స్ట్రాంగ్నెస్ అనిపించుకోదు. అప్పుడప్పుడు మౌనంగా ఉండడం అనేది కూడా విన్నర్స్లో ఉండే గొప్ప లక్షణం. చాలా వరకు మహిళలు ప్రతి చిన్న చిన్న ఇబ్బందులకు మాటలకు విరిగిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మహిళలకు వ్యతిరేకంగా మాట్లాడినా లేదా ఎగతాళి చేసినా వెంటనే వాళ్లకు కన్నీళ్లు వచ్చేస్తాయి. బట్ ఒక హై వాల్యూ మహిళ ఫస్ట్ ఆలోచిస్తుంది. ఎవరైతే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు తన లైఫ్లో ముఖ్యమైన వ్యక్తులా కాదా అని క్యాల్కులేట్ చేసుకుంటుంది. ఏ మాటకు ఎంత రియాక్ట్ కావాలి అనే దానిపై కూడా ఆమెకు ఒక సరైన అవగాహన ఉంటుంది. సో తన మనశ్శాంతిపై ఎలాంటి చెడు ప్రభావం అనేది సామాన్యంగా పడనివ్వదు. మరి ఇలాంటి మైండ్ సెట్ కోరుకునే మహిళలు ప్రాక్టికల్గా చేయాల్సింది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేసినప్పుడు ప్రశాంతంగా కూర్చొని మీతో మీరే చెప్పండి, నా ఎనర్జీ నాకు చాలా వాల్యుబుల్, నేను నా ఎనర్జీని సరైన చోట మాత్రమే ఖర్చు పెడతాను అని. ఇలా చేసే ఒక చిన్న ప్రాక్టీస్ కూడా ఆ రోజు మొత్తం మీ లోపల ఒక కొత్త ఎనర్జీ జనరేట్ చేస్తుంది. బై ఛాన్స్ ఎవరైనా అనవసరంగా ఏదైనా అనేసినా కానీ ఫాస్ట్గా రియాక్ట్ అయిపోకుండా 5 to 10 seconds ఆలోచించి ఫస్ట్ సమాధానం ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించుకొని కోపంతో కాకుండా మెచ్యూరిటీతో ఆన్సర్ ఇవ్వండి. ఇలాంటి అలవాటు మీ క్యారెక్టర్ యొక్క లోతు అనేది పెంచుతుంది. నౌ చాప్టర్ 6, కోపంలో కూడా క్లాసీగా ఉండండి. ఎక్కువ శాతం మహిళలు చాలా వేగంగా సౌండ్తో మాట్లాడుతారు. చర్చ అనే విషయంలో ఎప్పుడు ముందుంటారు. బట్ హై వాల్యూ మహిళ మాత్రం కోపంలో కూడా తన ఆలోచన శక్తి పోగొట్టుకోకుండా క్రిటికల్ సిచ్యువేషన్స్లో కూడా సరైన పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఆమె తన ఫీలింగ్స్ను కంట్రోల్ చేయగలిగే శక్తి కలిగి ఉంటుంది కాబట్టి. గ్రేస్ఫుల్ అంటే అర్థం చిరుకాలం మౌనంగా ఉండేవాళ్ళు అని కాదు. గ్రేస్ఫుల్ అంటే అర్థం 10 మందిలో కూడా తను ఏం మాట్లాడుతుంది అనే దానిపై తనకు పూర్తి అవగాహన అంటూ ఉండి సరైన సమాధానం సరైన పద్ధతిలో ఇవ్వగలగడం. ఎందుకంటే హై వాల్యూ మహిళకు తెలుసు కోపం రావడం అనేది తప్పు కాదు, బట్ కోపంలో అసభ్యంగా మారడం అనేది తప్పు అని. మరి మనం మన లైఫ్లో ఇలా గ్రేస్ఫుల్గా మారాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, కోపంలో సమాధానం వెంటనే ఇవ్వకుండా కొంచెం ఆగి ఆలోచించి సమాధానం ఇచ్చే ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇన్ ఫ్యూచర్ ఎన్నో ప్రాబ్లమ్స్కి మన ద్వారా మనకే సొల్యూషన్ దొరుకుతుంది. నౌ చాప్టర్ 7, బాడీ లాంగ్వేజ్ పై పని చేయండి. కోపంలో మీరు ముఖం మార్చుకున్నంత మాత్రాన ఎవరు మీ మాట వినే పరిస్థితి ఏర్పరచుకోరు. ఒక రూల్ పెట్టుకోండి, ఒకవేళ కోపం వచ్చినా కానీ ముఖం శాంతంగా పెట్టి కేవలం కళ్ళు మాత్రమే ప్రభావితంగా పెట్టాలి. కోపంలో కేకలు పెట్టకుండా కంట్రోల్లో ఉండి ఎదుటి వాళ్లకు వాళ్ళు హద్దులు ఏంటి అనేది గుర్తు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇలాంటి మాట నచ్చలేదు, నేను ఈ విషయంపై ఇకపై మాట్లాడదలుచుకోలేదు. జస్ట్ ఈ ఒక్క లైన్ మీ లోపల ఒక శక్తినిస్తుంది. గుర్తించుకోండి, ఒక హై వాల్యూ మహిళ చర్చలో గెలవడం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్నతి వైపు ఆలోచించగలదు. ఇలా చేసిన ప్రతిసారి ఆమె తనను తానే గెలుచుకుంటుంది. గ్రేస్ఫుల్గా ఉండగలగడం అనేది నిజంగా ఒక సూపర్ పవర్. కోపంలో కూడా క్లాసీగా కనిపించడం అనేది మిమ్మల్ని లక్షల్లో ప్రత్యేకంగా చూపించగలదు. నౌ లాస్ట్ చాప్టర్ 8, మాటపై నిలబడండి. కొన్ని భయాల వల్ల లేదా దబాయింపులలో వచ్చి మాట మార్చే మహిళలకు ప్రపంచం ఎలాంటి విలువ ఇవ్వదు. పైగా
తన అంతరాత్మకు కూడా తను ఒక దోషిలా అనిపిస్తుంది. పూట పూటకు ఒక మాట మార్చే మహిళలకు ప్రపంచం సీరియస్గా తీసుకోదు కదా, పైగా జోకర్ లెక్కన చూస్తుంది. కానీ ఒక హై వాల్యూ మహిళ స్వభావం శాంతంగా, స్పష్టంగా మరియు దృఢంగా ఒకే మాటపై నిలబడేలా ఉంటుంది. అందుకే తన చుట్టూ ఉండేవాళ్ళు తన మాటకు అలవాటు పడి ఉంటారు. ఒకే మాటపై నిలబడడం అనేది మొండితనం కాదు, ఇది గౌరవానికి సంబంధించిన ఎథిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించి చెప్పడం అలవాటు చేసుకోండి. ఆ తర్వాత మాట మార్చి ఒకరితో క్షమాపణ కోరుకునే అంత పరిస్థితి వచ్చేలా చేసుకోవద్దు. ఎవరైనా ఏమైనా అడిగినప్పుడు అవును లేదా కాదు అని వెంటనే సమాధానం ఇచ్చేయకండి. ఫస్ట్ 10 సెకండ్స్ ఆగి ఆలోచించండి. నేను ఇచ్చే సమాధానం నా శక్తికి, నా స్వభావానికి సరైనదా కాదా అని. ఆ తర్వాత సమాధానం ఇవ్వండి. ఎందుకంటే కొందరు కాదు అని చెప్పేసిన తర్వాత కూడా గిల్టీ ఫీలింగ్ వల్ల సరే అని ఆ తర్వాత చెప్పేస్తారు. దెన్ అక్కడి నుంచి మీరు ఇచ్చే సమాధానానికి వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈవెంట్కి రాను అని మీరు చెప్పేసిన తర్వాత ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ప్రతిమలాడారు అని వెంటనే ఒప్పుకుంటే వాళ్లకు అనిపించేది మీ అభిప్రాయం మార్చడం అనేది చాలా ఈజీ అని. సో నెక్స్ట్ టైం వాళ్ళు మిమ్మల్ని సీరియస్గా తీసుకోరు. మీరు హై వాల్యూ మహిళ యొక్క క్వాలిటీస్ మీలో కోరుకుంటే ఈ రోజు నుంచి ఒక్కొక్కటిగా ఇవన్నీ ప్రాక్టీస్ చేసి లైఫ్ని మొదలుపెట్టండి. బట్ రిమెంబర్, హై వాల్యూ ఉమెన్ అంటే షో ఆఫ్ చేయడం కాదు, ఇది ఒక పద్ధతి. మీకు మీతో ఉన్న బంధం దృఢపరచుకొని మిమ్మల్ని మీరు అర్థం చేసుకొని మీ లైఫ్లో ఫస్ట్ వాల్యూ మీకే ఇవ్వడం అనేది నేర్చుకోవడం. ఈ ఆడియో కేవలం మాట్లాడడం లేదు, మీ ఆలోచనలను మారుస్తుంది. ఓకే వ్యూవర్స్, ఈ ఆడియోకై మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.